సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ముందుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 కొత్త సంవత్సరం కదా, మరి జనవరి 1 నుంచి 31 వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అనే విషయాలు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. గోరుగుంట్ల సురేష్ బాబు గారు రాశి ఫలాలు చెప్తున్నారంటే చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తారు. ముందుగా ఒక 4-5 రాశుల వారైతే ఒక బాంబ్ బ్లాస్ట్ లాగానే మన రాశి ఫలాలు రిలీజ్ అవుతాయి. ముందుగా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. కీర్తి గారు, మీకు ఇది 3వ సంవత్సరం నేను సుమన్ టీవీతో అసోసియేట్ అయ్యి రాశి ఫలాలు చేయటం. సో ఈ ప్లాట్ఫామ్ మనకి ఇచ్చిన సుమన్ టీవీకి, యాజమాన్యానికి, టెక్నీషియన్లకి, మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలానే ఈ స్క్రీన్ మీద నన్ను చూస్తూ రాశి ఫలాలు వింటూ, అలానే జాతకం చెప్పించుకుంటూ, నన్ను ఫాలో అవుతూ చాలామంది కామెంట్లు పెడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సమృద్ధిగా ఈ 26 సంవత్సరాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. టోటల్ ఇయర్ అంతా, వాళ్ళ లైఫ్ అంతా కూడా చక్కగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి. వారందరి తరఫున కూడా ధన్యవాదాలు. ఇక ద్వాదశ రాశుల్లో భాగంగా మేషరాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మనం జనవరి మంత్ చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ న్యూ ఇయర్ క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. ఒక అచీవ్మెంట్ 14, 15, 16 సంక్రాంతి, భోగి, కనుమ 3 పండుగలు ఉన్నాయి. ఆ తర్వాత 26 మనం వచ్చేటప్పటికి రిపబ్లికన్ డే. ఇలా అన్ని రకాల టోటల్గా ఎక్కువగా వెకేషన్స్ ఈ టైంలో ఉంటూ ఉంటారు. కోడి పందాలని అంత, ఈవెన్ ఫారిన్ ఎన్ఆర్ నుంచి క్లయింట్స్ కూడా చాలామంది ఇండియాకి వస్తూ ఉన్నారు. చాలామంది నన్ను కలవాలని చెప్పేసి ముందుగా అపాయింట్మెంట్స్ అన్ని తీసుకుని ఉన్నారు. ఇలా చాలా బిజీగా మా మిసెస్ కూడా బిజీగా చాలా ప్రోగ్రాంలు పెట్టింది. మరి అవి అటెండ్ అవుతాను, ఇవి అటెండ్ అవుతాను. ఆల్వేస్ మా మిసెస్కి ఎప్పుడు టెస్టింగ్, లాస్ట్ మూమెంట్ వరకు చాలా టెన్షన్ అవుతాం. ఒకరు ఆ ప్రోగ్రామ్ వెళ్తామా లేదా, లేదంటే ఏదైనా హోమం వస్తుంది అక్కడ నుంచి చేయించాలని చెప్పి. సో అందరికీ ఇలా చక్కగా ఉత్సాహంగా హ్యాపీగా మంచి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేస్తూ ధర్మార్థ కామ మోక్షాలను చక్కగా సునాసాయంగా సిద్ధించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. సో అలాంటి మాసంలో మనకు మేషరాశి వాళ్ళది ఎలా ఉందో చూద్దాం. జనవరి 26 సంవత్సరంలో మేషరాశి యొక్క ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఫస్ట్ వీళ్ళది నక్షత్రాలు అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం కనుక చూసుకుని వీళ్ళకి చూ, చే, చో, చ, లా, లీ, లో, ఆ అన్న లెటర్స్ అంతా మేషరాశిలో ఉంటారు. సేమ్ ఈ మేషరాశిలో మనం మంత్లీ ఫలితాలు గమనించుకుంటే ఇందులో 4 గ్రహాలు మారుతున్నాయండి. ఒకటి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. వీళ్ళు కూడాను కరెక్ట్గా సంక్రమణ టైంలోనే మారుతున్నారండి. అన్ని గ్రహాలు మనకు వచ్చేటప్పటికి 13, 14 శుక్రుడు, సూర్యుడు మారుతున్నారండి. మిగతా గ్రహాలు వచ్చేటప్పుడు 16, 17 మారుతున్నారు. అంటే దాదాపు మనకి ఈ పండగల టైంలోనే 4 గ్రహాలు మారుతున్నాయండి. సో ఇది ఒక ఆ తర్వాత ముందు తర్వాత అన్నట్లు ఉంటుందండి. జనరల్గా మనకి పండగ ముందు పండగ తర్వాత, అందులో ఈ పండగ పెద్ద పండగ కాబట్టి చాలా టైం కూడా గ్యాప్ ఉంటుందన్నమాట. చాలామంది వెకేషన్కి వెళ్ళి వచ్చుంటారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ కొత్తగా ఒక న్యూ లైఫ్ స్టార్ట్ అయినట్లు అని మనం ఫీల్ అవ్వాలన్నమాట. ఎలా ఉంటుంది ఈ మేషరాశి వాళ్ళకి కనుక చూసుకుంటే, వీళ్ళకి 10వ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయండి. 10వ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉండటంతో ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో, అథారిటీ రిలేటెడ్ మ్యాటర్స్లో, రికగ్నిషన్ వాటిల్లో ఎక్కువగా చేంజెస్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే అది పాజిటివ్గా కానీ నెగిటివ్ కానీ చేంజెస్, అంటే గ్రహాలన్నీ వీళ్ళకి ఒకే హౌస్లో ఎక్కువగా కూర్చొని అనమాట. మనకి శాస్త్రాలు ఏం చెప్తుంది, ఎక్కువ గ్రహాలు ఏ హౌస్లో కూర్చుంటే అక్కడ చేంజెస్ ఎక్కువ ఉంటాయి, డైనమిక్గా ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. చేంజెస్ చాలా హెవీగా ఉంటాయి అనమాట. సో 10వ స్థానంలో 4 గ్రహాలు ఒకేసారి వచ్చి పడిపోయాయి. అవి ఆ గ్రహాల యొక్క స్థితి ఉండటం వల్ల ప్రొఫెషన్ మ్యాటర్స్లో చాలా ఎక్కువగా ఫోకస్డ్గా ఎనర్జీ అంతా చేయాల్సి ఉంటుంది. ఇది సమరీ అండర్స్టాండ్. నెక్స్ట్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు, పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా. మనకేం చెప్తారంటే మహర్షులు లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం సింపుల్ వర్డ్స్లో చెప్పుకోవాలంటే 10వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళకి క్రియాఫలం, అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. నెంబర్ 2, 10వ స్థానంలో బుధుడు ఉండటంతో ఆల్రౌండ్ హ్యాపీనెస్, ప్రాస్పరిటీ, అంటే అనుకున్న పనులు జరుగుతుంటుంది, ఓవరాల్గా హ్యాపీగా ఉంటారు. శుక్రుడు 10వ స్థానంలో ఉండటంతో అప్పటిదాకా వీళ్ళని ఎవరైతే ఒక హంబుల్గా ఫాలో అయ్యారో వీళ్ళు రివర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాస్ట్లీ కుజుడు వచ్చేటప్పటికి 10వ స్థానంలో ఉండటంతో చేసే పనిలో చాలా హెవీ వెయిట్తో ఉంటుంది, ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, అంటే ఉరుకులు పరుగులు చేసే విధంగా ఉంటుంది పని. సో ఇంతవరకు మీకు ఓవరాల్గా అర్థమైంది అనుకుంటే ఈ 4 మొక్కల్లోనే టోటల్గా ఎలా ఉంటుందో. బట్ వీళ్ళది ప్రొఫెషన్లో ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన టైం వీళ్ళకని మనం చెప్పుకోవాలి. మనం డీటెయిల్డ్ చూస్తే సూర్యుడు 10వ స్థానంలో ఉండటం చాలా యోగ్యతనిస్తుంది.
అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి ఏదో ఒక విధంగా. అటు పక్కన ఎంప్లాయీస్ సపోర్ట్ చేయొచ్చు, సబార్డినేట్ సపోర్ట్ చేయకపోవచ్చు, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయవచ్చు, బట్ ఓవరాల్గా అనుకున్న పనులు అయితే అయిపోతాయి. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే అర్ధసిద్ధి అంటే ధనం వస్తుంది, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శన సుసల్లాపో, సుసౌఖ్యం దశమే రవి అని చెప్తారు. ఈ టైంలో అర్ధసిద్ధి ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్రులతో కలుస్తూ ఉంటారు, తర్వాత హయ్యర్ అఫీషియల్ని కలుస్తూ ఉంటారు, వాళ్ళతో పాటు చక్కగా మాట్లాడి వీళ్ళకి కావాల్సినన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాళ్ళని కన్విన్స్ చేసుకొని వాళ్ళ ద్వారా అన్నీ సౌఖ్యంగా కావాల్సినన్ని తీసేసుకుంటారని దాని యొక్క మీనింగ్ అండి. అంటే ప్రొఫెషనల్ మ్యాటర్ చాలా బాగుంటుంది, బట్ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బంది పడతారు. ఓకే. కుజుడు చూసుకున్నారనుకోండి 10వ స్థానంలో ఉండటంతో ఫస్ట్ హౌస్ తర్వాత థర్డ్ హౌస్ని చూస్తూ ఉంటారండి. చూసిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే కుజుడు వల్ల కొంచెం మానసికంగా టెన్షన్లు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత భోజనం టయానికి భోజనం చేయకుండా ఉండటం, అంటే హెవీ వర్క్ రావటం పర్టికులర్గా. అంతేకాకుండా సదా సంచార ఉద్యోగం, మనకి సంస్కృతంలో సదా సంచార ఉద్యోగం. మనం మొదటి నుంచి చెప్పుకుంటాం వీళ్ళకి ప్రొఫెషన్లో ఎలా ఉంటుంది, అనుకున్న పనులు చేస్తారు, కానీ ఆ ప్రొఫెషన్ ఎలా ఉంటుందంట, ఆ ప్రొఫెషన్లో అటు ఇటు తిరుగుతూ ఉండే టైం ఎక్కువగా ఉంటుందన్నమాట. టయానికి భోజనం కూడా చేయలేనంత బిజీగా ఉంటారు, అది ఒకటి. తర్వాత ఈ టైంలో ధనాన్ని కోల్పోతామో అన్న భయం కూడా వెళ్ళుకుంటుంది. ఓకే. ఇది మనకి కుజుడు ఫ్రిక్షన్ కలిగిస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 10వ స్థానంలో ఉండి ఏమో చేస్తున్నారంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో కానివ్వండి, కొత్తగా వెహికల్స్ కొనుక్కునే అవకాశం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా ఈ పండుగ సందర్భంగా వెహికల్స్ కొనుక్కోవాలన్నా, లేదంటే రియల్ ఎస్టేట్ కొనుక్కోవాలన్నా కానీ, జ్యువెలరీ కొనుక్కోవాలన్నా కానీ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. చాలా అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి. సో మనకి దాంతే కాకుండా 10వ స్థానంలో శుక్రుడు ఉండటంతో స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి అంటారు. అంటే వీళ్ళకి జెంట్స్ అయితే వాళ్ళకి ఇంట్లో కానివ్వండి, బయట లేడీస్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా వీళ్ళకి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని మనకు చెప్తూ ఉంటారు. రిపో భయం అర్ధనాశనం, ధననాశనం అయ్యి అవుతుంది. మెయిన్ ధనాన్ని వల్ల శత్రువులు బాధ కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్గా బుధుడు కనుక చూసుకుంటే వీళ్ళకి ఆల్ రౌండ్ ప్రాస్పరిటీని తీసుకొస్తూ ఉన్నారు. ఒక మంచి టైం అని చెప్పేసి మనం చెప్పుకోవాలండి. సో గ్రహాల ప్రకారం అయితే మేషరాశి వారికి ఇలా ఉంది, మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి? సో నక్షత్రం ప్రకారం వీళ్ళకి ఇందాక మనం చెప్పుకునే విధంగా ప్రొఫెషన్, అందులో కొంచెం అప్స్ అండ్ డౌన్స్, బట్ ఫైనల్లీ సక్సెస్, హ్యాపీ. నక్షత్రం ప్రకారం చూసుకుంటే అశ్విని భరణి కృతికా నక్షత్రం వాళ్ళకి, అశ్విని నక్షత్రం వాళ్ళకి ఏమవుతుందంటే అండి అవుట్ స్టేషన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. షాపింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు, కొత్తగా జ్యువెలరీ బట్టలు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి వీళ్ళకి ఛాలెంజ్ చేసిందంటేనండి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే, రెండోది అతిగా భయపడే పరిస్థితులు ఉంటాయి అనేది గమనించుకోవాలి. ఓకే. అంటే అంతగా భయపడని అవసరం లేదు, కానీ వీళ్ళు భయపడాల్సిన దానికంటే ఎక్కువగా భయపడే పరిస్థితులు ఉంటాయి. అలానే భరణి నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి సేమ్ వాళ్ళలాగానే వస్త్రలాభం ఉంటుంది, షాపింగ్ చేసుకుంటారు, ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, లేదంటే అవుట్ స్టేషన్ ఉన్న వాళ్ళకి, ట్రాన్స్ఫర్లు కావాలనుకున్న వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది. వీళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం బాడీ ఓవర్ హీట్ చేసి హెల్త్ ఏమంటారు బాడీ మే బికమ్ వీక్, టైర్డ్నెస్ అనేది ఇలాంటి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కూడా అతిగా భయపడే అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఇందులో ఉన్న కృతికా నక్షత్రం వాళ్ళకి వస్త్రలాభం, షాపింగ్స్ అన్నీ చేస్తారు, ఫారిన్ వెళ్ళాలి, వేరే ఊరికి వెళ్ళాలి, ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. బట్ వీళ్ళు కూడా అతిగా భయపడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కొంచెం ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ కృతికా నక్షత్రం వాళ్ళకి. ఇది ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే కృతికా నక్షత్రం వాళ్ళకి అనుకున్న పనులు కొంచెం ఎక్కువగా డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వాటిని కొంచెం ప్లాన్ చేసుకుంటే డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ డిస్టర్బ్ అయినా కానీ దానికి ప్లాన్ బి పెట్టుకొని కొంచెం కామ్ మైండ్తో ముందుకెళ్తుంటే ఈ రాశి వాళ్ళకి బాగుంటుందండి. రెండోది ఓవరాల్గా వీళ్ళకి ఏలినాడ్స్ని యొక్క ప్రభావంతో ఉన్నారు. మనం న్యూ ఇయర్లో రాశి ఫలాలు చెప్పుకున్నాం. ఎవరైనా అది మిస్ అయ్యి ఉంటే ఇన్ కేస్ అది చూస్తే వాళ్ళకి కంప్లీట్ హోల్ ఇయర్ బ్రాడ్ పిక్చర్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. రైట్. సో మరి మేషరాశి వారు ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు Jan 1st నుంచి 31st వరకు? వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి సక్సెస్ వస్తుంది, కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. బేసికల్గా వీళ్ళకి శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పీడలు, సంపూర్ణ శాంతి పూజలు ఒకటి చేయించుకుంటూ ఉండాలి. ఈ టైంలో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ఉండాలి, సూర్య అష్టకం చదువుతూ ఉండాలి. వీటితో పాటు ఎవరికైనా కొంచెం బాగా ప్రాబ్లంగా ఉందనిపిస్తే మన్యు పాశుపత అభిషేకం చేసుకుంటే కార్యసిద్ధి వస్తుంది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో. కొత్తగా వెహికల్స్ కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ధన ప్రవాహం ఏదైనా కావాలనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమము, కుబేర పాశుపత అభిషేకం ఇవి చేయించుకుంటే చాలా బాగుంటుంది. జనరల్గా ఇంకా ఇండిపెండెంట్గా వాళ్ళ యొక్క హారోస్కోప్ చెక్ చేయించుకొని రిస్కీ పనులు అనేది వీళ్ళు ఈ సంవత్సరం చేయకూడదండి. మనం చాలా బ్రాడ్గా చెప్పుకున్నాం. ఎందుకంటే శని ప్రభావంతో శని ఎక్స్పర్ట్స్ డిసిప్లిన్, నెక్స్ట్ కన్సిస్టెన్సీ, నో హ్యాస్టీ, హడావుడిగా ఉండే శనికి నచ్చదు, స్లో అండ్ టేక్,
ఏదైనా మిస్టేక్ జరిగినా కర్మ కొద్దీ జరిగిందనుకో నువ్వు వదిలేసుకోవాలి. దాని మీద గ్రడ్జ్ తీర్చుకోవటం ఇలా అలా చేసుకుంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది మెయిన్ లైఫ్ స్టైల్ అనేది చాలా కూమ్గా, స్టేబుల్గా, స్టడీగా, నిదానంగా రిజల్ట్ వస్తుంది అనేది గమనించుకొని పేషెన్సీగా ఉంటే చాలా బాగుంటుంది. అందరితో గొడవ పడకుండా మైండ్ యువర్ ఓన్ బిజినెస్ లాగా, మైండ్ యువర్ ఓన్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఎస్. సో జనవరి 1 నుంచి 31 వరకు మేషరాశి వారికి ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేశారు, రెమెడీస్ కూడా తెలియజేశారు. కొత్త సంవత్సరం కదా, క్యాలెండర్ ఇయర్ అంతా కొత్తగా సూపర్ ఫాస్ట్గా సూపర్ కూల్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.